చేసినప్పుడు వ్యూ చేయడానికి మనం టీజే అని జాబ్ రన్ చేయమని ఎవరిని మైక్ బార్బర్ లోడ్ చేయమని టీజేని ఇప్పుడు టీజేని జాబ్ రన్ చేయమనాలి వ్యూ చేయడానికి. సత్య ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా, అది నాకు అర్థం కాలేదు. ఆటో లెటర్ క్రియేషన్ ఓకే, అది ఇప్పుడు మీకు చెప్పిన ఇద్దరికి నేను హై లెవెల్లో చెప్పింది అర్థం కాలేదంటే మీకు అంత ముందు చేసిన సినారియో ఉంది, అది నేను చెప్తా. అది సర్టెన్ లాజిక్ ఉంటది, ఆ లాజిక్ డైమండ్ లో హిట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన జాబ్స్ పిక్ చేస్తాయి. ఇప్పుడు ఒక డినయల్ రీజన్ కోడ్ ఏదో ఒకటి ఉంటదండి, ఒక మెంబరు లేదా డినయల్ రీజన్ కోడ్ ఉండి ఇన్స్టిట్యూషనల్ ఆర్ ప్రొఫెషనల్ ఉన్నప్పుడు దానికి హెల్త్ క్లెయిమ్ కేసు మన ట్రాకింగ్ కేసు క్రియేట్ చేసేసి మనమే లెటర్ ఇనిషియేట్ చేస్తాం. అది ప్రాసెస్, అది ఏంటనేది మీకు ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. సిస్టమేటిక్ గా జనరేట్ అయిపోతుంది అది మనం మాన్యువల్ గా చేసే బదులు. ఓకే, అంటే ఈ క్రియేట్ లెటర్ అట్లాంటివి ఏమి మనం ఏమి చేయకుండా ఇంకా జస్ట్ డైరెక్ట్ గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఆ లాజిక్ హిట్ అయినప్పుడు ఇనిషియేట్ చేసి అప్పుడు ట్రిగ్గర్ మామూలు క్వెస్ట్ ఇనిషియేట్ చేసి అలా అప్పుడు జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి కదా మనకి. జాబ్స్ రన్ అయినప్పుడు అది పిక్ చేసుకొని అది మనమే జనరేట్ చేసి లెటర్ కూడా క్రియేట్ చేస్తుంది. అది చాలా ఉన్నాయి మనకి ఆటో జనరేట్. కాకపోతే ఎప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత, స్వాతి జాయిన్ అయిన తర్వాత 1 or 2 చేసామేమో కానీ మీరు జాయిన్ అయిన తర్వాత చేయలేదు ఆటో జనరేటెడ్ లెటర్స్. ఎప్పుడు ఒకసారి చేసాం. ఇది మన రీఅడ్మిషన్ లెటర్స్ ఎక్కడో ఉంది, నేను చూపిస్తా. అది మనం అది జస్ట్ అది హిట్ అయితే చాలు డైమండ్ లో మీకు ఆటోమేటిక్ గా సిస్టమ్ మనం వ్యాలిడేట్ చేసుకోవటమే, అది ఆటో జనరేట్ అయిపోద్ది. సరే అండి, మరి సరే నేను మీరు అది జస్ట్